ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. మనందరికీ తెలిసిందే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ is a very prestigious organization. In fact, it is a constitutional body. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారు స్వయంగా అనేక సభల్లో చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు టీజీపీఎస్సీ ద్వారా నింపుతామని చెప్పి. 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు, కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించేటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో కనీసం 20,000 పేపర్లు కూడా సరిగ్గా దిద్దలేనటువంటి నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశా నిర్దేశం చేసేటువంటి ఈ గ్రూప్ 1 యాస్పిరెంట్స్ యొక్క తలరాతను వీళ్ళు 2 నిమిషాల్లో కొట్టేసినటువంటి సందర్భంలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్షలు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతూ ఉన్నాయి. సంవత్సరాల పాటు వేల లక్షల మంది ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 563 పోస్టులుంటే టీజీపీఎస్సీ వెల్లడించినటువంటి ఫలితాల ప్రకారం, జిఆర్ఎల్ ప్రకారం టాప్ 500లో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం సంబంధించినటువంటి యాస్పిరెంట్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. 563 పోస్టులుంటే ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద నిర్వహించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పరీక్షలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం వాళ్ళు లేరంటే ఇది ఎన్ని అనుమానాలకు తావిస్తున్నదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు గారు అన్నారు. కానీ దేశ భాషలందు తెలుగును లెస్సు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహకం ఉండడం నిజంగా విచారకరమైంది. రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను రైతునన్నాడు, రైతు బిడ్డనన్నాడు, రైతులను ఈరోజు బజారు పాలు చేసిండు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అన్నాడు, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను మొత్తం కుప్పగూల్చిండు. నేను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నా అన్నాడు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 2,000 చిల్లర ప్రభుత్వ పాఠశాలను మూసివేసిండు. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా అన్నాడు. టీజీపీఎస్సీ ఫలితాల ద్వారా తెలుగును మొత్తం ఖతం చేసిండు ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవం. ఇది తెలుగు భాష కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇనుపడింపజేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. తెలంగాణ యాసలో తెలంగాణ రాష్ట్రం కోసం, స్వపరిపాలన కోసం ఢిల్లీ మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. కానీ తెలుగును మొత్తం ఖతం చేసినటువంటి నేపథ్యం మాత్రం మన రేవంత్ రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా.